సాక్షి స్పోర్ట్స్. దిస్ ఇస్ దుర్గా. టాస్ గెలిచి బ్యాటింగ్ చేయకుండా బౌలింగ్ ఎంచుకోవడంతో పాటు బ్యాటింగ్ వైఫల్యం తమ ఓటమిని శాసించిందని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. ముఖ్యంగా తనతో పాటు శుభ్మన్ గిల్ మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు. 5 టీ20ల సిరీస్లో భాగంగా గురువారం జరిగిన రెండో టీ20లో సమిష్టిగా రాణించిన సౌత్ ఆఫ్రికా 51 పరుగుల తేడాతో భారత్ని ఓడించింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్ తన వల్లే ఈ పరాజయం ఎదురైందని చెప్పుకొచ్చాడు. పిచ్ కండిషన్స్ ను అర్థం చేసుకోవడంలో విఫలమయ్యానని, ప్లాన్ బిని అమలు చేయలేకపోయామని తెలిపాడు. టాస్ గెలిచిన తాము ముందుగా బ్యాటింగ్ చేయాల్సిందని, కానీ బౌలింగ్ ఎంచుకున్నామన్నాడు. అయినప్పటికీ బాగానే పుంజుకున్నామని, కానీ ముందుగా బ్యాటింగ్ చేయడం వల్ల ఏ లెంగ్త్ లో బౌలింగ్ చేయాలనే విషయం సౌత్ ఆఫ్రికా బౌలర్లకు బాగా అర్థమైందన్నాడు. ఇది నేర్చుకునే ప్రక్రియ. ఈ ఓటమి మాకు ఓ గుణపాఠం. తప్పిదాలను సరిదిద్దుకొని ముందుకు సాగుతామని చెప్పాడు. మా మొదటి ప్లాన్ విఫలమైందని, కానీ సెకండ్ ప్లాన్ ను అమలు చేయలేకపోయామని అన్నాడు. అయినా ఈ మ్యాచ్ మాకు ఓ గుణపాఠం అన్నాడు. సౌత్ ఆఫ్రికా బౌలింగ్ చేసిన విధానం నుంచి మేం పాఠం నేర్చుకున్నామని చెప్పాడు. బ్యాటింగ్ లో శుభ్మన్ గిల్ తాను కొంచెం మెరుగైన ఆరంభం ఇవ్వాల్సింది. ఎందుకంటే ఎప్పుడు అభిషేక్ శర్మపైనే ఆధారపడటం సరికాదు. అతనికి ఒక రోజు ఆఫ్ డే ఉంటుంది. నేను, శుభ్మన్, ఇతర కొందరు బ్యాటర్లు ఆ బాధ్యత తీసుకోవాలి అని అన్నాడు. కొంచెం తెలివిగా బ్యాటింగ్ చేయాల్సింది. శుభ్మన్ తొలి బంతికే అవుట్ అయ్యాడు. కనీసం తానైనా బాధ్యతగా ఆడాల్సింది అని చెప్పాడు. ఈ తప్పిదాలను సరిచేసుకుని నెక్స్ట్ మ్యాచ్లో మెరుగైన ప్రదర్శన చేస్తామన్నాడు. గత మ్యాచ్ తరహాలోనే అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా రాణిస్తారని ఆశించామని, కానీ దురదృష్టవశాత్తు అది జరగలేదని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.